ఓం నమ శివాయ. నమో కాలభైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. అలాగే ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని శుభాశీస్సులు అందరిపై ఉండాలి, అందరి జీవితాలు కలకలలాడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మరి ఒక్కసారి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి. ఏప్రిల్ 1 బుధవారం, చైత్రశుద్ధ పౌర్ణమి. అంటే చాలామంది 2వ తేదీ కదా గురువుగారు అని అనొచ్చు. మనం ప్రదోష వేళలో చేస్తాము. 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు మాత్రమే పౌర్ణమి ఘడియలు ఉంటున్నాయి. కాబట్టి మనం ముందు రోజే, అంటే బుధవారం నాడు ప్రదోష వేళలో ఈ హోమాన్ని మనం జరిపించటం జరుగుతుంది. ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. అలాగే ఆ రోజు ఎటువంటి పూజ చేసినా, హోమం చేసినా కర్మదోషాలు, అలాగే పూర్వజన్మ పాపాలు, మరి పితృదోషాలు కూడా, దానితో పాటు గ్రహదోషాలు కూడా తగ్గించడానికి చాలా శక్తివంతమైనటువంటి రోజు. అందువలన ఆ రోజు మనం రాజశ్యామల సమేత కాళభైరవ మహామృత్యుంజయ హోమాన్ని మనం మన స్వర్ణాకర్షణ కాళభైరవ దివ్యక్షేత్రంలో జరుపుతున్నాం. ఈ హోమం జరగటం వలన ఏమిటంటే, మీకు చెప్పినట్లు పూర్వజన్మ కర్మదోషాలే కాదు, ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, అపమృత్యు భయం ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, లేదు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా, తప్పకుండా ఈ బాధలన్నీ కూడా తొలగించేటువంటి ఈ హోమం. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని సకల శుభాలు పొందాలని మీ గోత్రనామాలు రిజిస్టర్ చేయించుకోండి. స్క్రీన్ మీద ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి రిజిస్టర్ చేయించుకోండి. అలాగే మన యొక్క ఈ క్షేత్రంలో గోవులకి మనం ఆహారాన్ని ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు పంపిస్తూ ఉంటారో ఈ హోమం కోసం. అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో బిడ్డలకు కూడా అన్నప్రసాద సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాలు ఇక్కడ చదివినటువంటి వీడియోను పంపించటం, అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటికి పోస్టల్ ద్వారా. తప్పకుండా ఎంతోమంది ప్రతి నెల ఇక్కడ జరిగే అమావాస్య పౌర్ణమి హోమాల్లో పాల్గొంటున్నారు. అలాగే మంచి శుభ ఫలితాలు అయితే పొందుతున్నారు. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మరొక మాట ఏమిటంటే, ఈ వీడియోలన్నీ చివరి వరకు చూసినట్లయితే ఈ పక్షం రోజులు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఆ మంత్రం కూడా మీకు చదువుకున్నట్లయితే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు మరి మాకు ఇబ్బంది ఉంది కదా, ఏదైనా పరిహారం చెప్పండి అని. మీరు చివరి వరకు చూడరు కదా. చూస్తే ఆ చివరిలో ఆ పరిహారానికి సంబంధించినటువంటి మంత్రం కూడా మీకు ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రాశిఫలాల్లోకి వెళ్ళిపోయే ముందు మరొక్క మాట, మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే భావిస్తాను. మీరు ఒక చిన్న ఎంకరేజ్మెంట్గా ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడా ఆ కాళభైరవుని శుభాశీస్సులు ఉండాలని మరొక్కసారి ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు బెటర్గానే చెప్పాలి ఫలితాలు, ఎందుకంటే చేతికి డబ్బులు అందుతాయి, ఆర్థిక పరిస్థితులు కొంత సానుకూలంగా ఉంటాయి. కాకపోతే మీరంటే ఎవరికైతే పడదో మీకు తెలుసు కదా, వారికి కాస్త దూరంగా ఉండండి అంతే. అనవసరంగా వారిని మీరు కెలికించుకునే ఇబ్బందులు అయితే కొని తెచ్చుకోవద్దు. అలాగే అనుకోకుండా కొన్ని పనులు మీరు మొదలు పెడతారు గతంలో, అవి ఇప్పుడు మీకు సానుకూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి.
అలాగే కొత్త పనులు మాత్రం ఏవి ప్రస్తుత కాలంలో ప్రారంభించుకుంటూ ఉంటే మంచిది. ప్రస్తుతం ఏలినాటి శని కూడా జరుగుతుంది, మర్చిపోకండి. అలాగే మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు సలహాలు కూడా మీకు ఉంటాయి. వారి వలన కూడా మీకు సానుకూలంగా ఉంటుంది. ఇక వారసత్వపు ఆస్తులకు సంబంధించి కాస్త ఓర్పుతో వ్యవహరించాలి. తొందరపడి తగాదాలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. అలాగే మీ సహోదరులతో స్థిరాస్తికి సంబంధించిన మాట పట్టింపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వివాదాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ సహోదర వర్గంతో ఈ స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకుండా నిదానంగా పరిష్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఎవరైతే మీరు నమ్ముతారో వారే మీ యొక్క గుట్టును రట్టు చేస్తారు. మీకున్నటువంటి గుట్టు రట్టు అయిపోతుంది వారి వల్లే. అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది మీకైతే మాత్రం. ఎందుకంటే సొంత వాళ్ళే ఇంత దెబ్బతీశారన్నటువంటి బాధ మీలో ఉంటుంది. ఇక సంతానపరంగా చూసినట్లయితే ఎవరైతే గతంలో సంతానపరంగా ఇబ్బందులు పడుతుంటారో ఈ కుంభరాశి వారికి కొంత ఆ సమస్యల నుంచి గట్టెక్కేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంటే సంతానం ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, పాపం ఉంటాయి కదండి ఎవరికి సమస్యలు వారికి, అలాంటి వారికి. ఇక గృహ నిర్మాణ విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తారు, సక్సెస్ అవుతారు. ఇక రుణాలు ఇచ్చిపుచ్చుకునే వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఇచ్చినా తీసుకున్నా అంత ఆమోదయోగ్యం కాదు. సాధ్యమైనంత వరకు కట్ చేయండి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే సుఫలితాలే ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కూడా చేసేవారికి అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు అప్లికేషన్స్ అవి ఆన్లైన్లో పెట్టేటప్పుడు సరిగ్గా చూసుకోకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. కరెక్ట్గా మీరు ఫీల్ చేయండి. అలాగే రాజకీయ రంగం, ఇప్పుడు రాజకీయం మీద మీకు ప్రేమ ఉండొచ్చు, మోజు ఉండొచ్చు, కానీ ఏదో అడ్డంగా వచ్చేద్దాం అనుకుని మీరు ఏదో ప్రయత్నాలు చేసినట్లయితే ఇబ్బందులు పడేటువంటి సూచనలు ఉన్నాయి. దీనివలన రాజకీయ భవిష్యత్తు కూడా కనిపించదు. ఇక ఉద్యోగస్తులు అయితే సకాలంలో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఉన్నత అధికారుల సహకారంతో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తిరీత్యా కూడా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకైతే బాగుంది. వృత్తి వ్యాపారస్తులు అందరికి కూడా, కాకపోతే లాభాలు వచ్చినా అవి బయటికి కనిపించవు, ఖర్చులు అయిపోతూ ఉంటాయి. లేదనుకుంటే వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉంటారు. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి అయితే సాధారణంగానే సాగిపోతూ ఉంటుంది. కళాకారులు, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ ఏదో చిన్న చితక అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ విషయానికి వస్తే ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగుంది ప్రస్తుతం. ఆరోగ్యపరంగా అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. బ్యాక్ పెయిన్ కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, ఇలాంటివన్నీ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. వేళకు ఆహారం తీసుకోవటం తప్పనిసరిగానే చెప్పాలి. విద్యార్థులు అయితే బాగా చదువుతారు, కానీ ఒక్కొక్కసారి బద్ధకం అనేది ఉందే, అది మిమ్మల్ని అలా వెనక్కి లాగేస్తూ ఉంటుంది. బద్ధకాన్ని వదిలేసేయండి, చదువు ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మీకు మంచి ఉత్తీర్ణత శాతం కూడా కనిపిస్తూ ఉంది, ఎక్కువ మార్కులు వస్తాయన్నమాట. అందువల్ల బద్ధకం మానేసి చదవండి. కానీ ప్రేమికులకైతే గుడ్ డేస్ రాబోతున్నాయి. మీ ప్రేమ ప్రయాణం పెళ్ళి అనే తీరానికి కూడా చేరబోతుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటి అంటే 3, 6, 11, 15 అనుకూలంగా ఉంటాయి. 1, 8, 13 కాస్త నిదానంగా వ్యవహరించాలి. కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, కుజ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. రవి సూర్యగాయత్రి, ఓం భాస్కరాయ విద్మహి మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. కుజగాయత్రి, ఓం లోహితాంగాయ విద్మహి భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అన్నీ మీకు సానుకూలంగానే ఉంటాయి. మరి ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని కూడా నడుస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ క్షేత్రంలో జరిగేటువంటి శనీశ్వరునికి గురువైనటువంటి కాలభైరవుడు కదా, ఆయనకి జరిగే హోమంలో మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా మీకు ఆటంకాలు అనేవి తొలగి ముందుకు వెళ్ళేటువంటి సూచనలు అయితే ఉంటాయి. పనులన్నీ అద్భుతంగా జరిగిపోతూ ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్.
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.